మంచు ఫ్యామిలీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి 40 మంది బౌన్సర్లు చేరుకోగా పోటీగా 30 మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్. అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించలేదు. ముంబై నుంచి మనోజ్ ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి. మనోజ్కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి 40 మంది బౌన్సర్లు చేరుకోగా పోటీగా 30 మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్. అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించలేదు. ముంబై నుంచి మనోజ్ ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి. మనోజ్కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా తయారై చివరకు బౌన్సర్ల దగ్గరకు వెళ్ళింది. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే మంచు ఫ్యామిలీ రియల్ లైఫ్ గొడవలు ఇప్పుడు మరొక సినిమా షూటింగ్ను తలపిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ఈ యొక్క గొడవలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఇద్దరి మధ్య ఇటు మంచు మోహన్ బాబు అలాగే తనయుడు మంచు మనోజ్ బాబు మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించి ఈ గొడవ సద్దుమణగటం కాదు కదా, ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రానటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జల్పల్లి నివాసం వద్ద మోహన్ బాబుకు సంబంధించినటువంటి నివాసం వద్ద ఆ ఉద్రిక్తత అనేది కొనసాగుతూనే ఉంది. నిన్న వాస్తవానికి మంచు మనోజ్ ఎప్పుడైతే తన మీద దాడి జరిగింది అటువంటి విషయాన్ని డైల్ 100కు ఫోన్ చేసి పహడ్ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ విషయంలో అనేక కీలక మలుపులు అనేవి తిరుగుతూనే ఉన్నాయి. మొదట మంచు ఫ్యామిలీ విషయాన్ని ఖండించడం జరిగింది. తర్వాత తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మరొకసారి ఇవాళ ఈ గొడవలను సద్దుమణిగేలా చేయాలని చెప్పి మరోవైపు ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవైపున ఇవాళ ఉదయం ప్రస్తుతం ముంబైలో ఉంటున్నటువంటి మంచు లక్ష్మి ఆమె వచ్చి అసలు తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించి యాజ్ ఏ కుటుంబ సభ్యురాలుగా వచ్చి మనోజ్ను ఆరా తీసింది. అతనితో కొన్ని గంటల పాటు చర్చించిన తర్వాత ఈ యొక్క గొడవకు సంబంధించి పరిస్థితి ఏమాత్రం సద్దుమణగకపోవడంతో ఆమె హుటాహుటిన బయలుదేరి తన కారులోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఇతర వ్యాపారవేత్తలు రాజకీయ నేతలు కూడా వచ్చి ఇటు మనోజ్తో మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఈ గొడవకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను అడిగి తెలుసుకొని ఈ గొడవను మరీ చిలికి గాలివానలాగా మరింత పెరగకుండా ఉండేందుకు కూడా శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఇందులో ఎవరూ తగ్గేదే లేదు అన్నట్లు కూడా ఈ పరిస్థితి ఉన్నట్లుగానే తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మరింత ఉద్రిక్తంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపున మోహన్ బాబుకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు భారీగా జల్పల్లి నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇక మనోజ్ కూడా ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఫాలోవర్స్, బౌన్సర్లు, ఇతర ప్రధాన అనుచరులు కూడా జల్పల్లి నివాసానికి వచ్చేశారు. సో ఈ సందర్భంలోనే ఇక ప్రస్తుతం జల్లపల్లి నివాసం వద్ద కొంత ఉద్రిక్తమైన సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే మనం ఒకసారి చూడొచ్చు, ఏకంగా టెంట్లు వేసుకుని మరి ప్రధాన అనుచరులందరూ కూడా ఇక్కడే టెస్ట్ వేసుకుని కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మరి ఇప్పటికీ కూడా గొడవలు ఏమాత్రం ఒక కొలిక్కి రాలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఈ యొక్క గొడవలకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి ఎప్పుడైతే అంటే మొన్నటి రోజున సాయంత్రమే ఈ గొడవలకు ఆజ్యం పోసుకున్నటువంటి విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీ విద్యా నికేతన్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబుతో ఇటు ఆస్తులకు సంబంధించి కొన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి డిస్కషన్స్ చేస్తున్నప్పుడే అక్కడే మోహన్ బాబుకు వినయ్కి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఆ తర్వాత మంచు మనోజ్ ఇన్వాల్వ్ అవటం, ఈ రకంగా గొడవ అనేది పెరగటం జరిగింది. అక్కడే మంచు మనోజ్ మీద దాడి జరిగింది. మోహన్ బాబు అనుచరులు మనోజ్ మీద దాడి చేశారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా మనోజ్ మనతో మాట్లాడుతూ కూడా ఒక స్పష్టతను అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ రకంగా మొదలైనటువంటి గొడవ ఇప్పటికీ సద్దుమణగలేదు. కొద్దిసేపటి క్రితమే ఇటు యూసఫ్ గూడ అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రాజకీయాల్లో ప్రధాన రత్నకుమార్, అంటే కామ్గా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా ఆస్తుల విషయంలో ఈ గొడవ మొదలైంది. అంటే ఆస్తుల విషయంలో మనం 2 రోజులుగా అయితే ఈ వరుస చూస్తున్నాం గొడవలు. సో అంతకు ముందు నుంచే కూడా ఆస్తుల విషయానికి సంబంధించి కానీ ఏదైనా ఇష్యూకి సంబంధించి కానీ గొడవ ఉండే అవకాశం అయితే ఉంటుంది కదా? ఎస్, ఖచ్చితంగా
గతంలో మంచు విష్ణుకి మంచు మనోజ్కి మధ్య గొడవలకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చూడటం జరిగింది. ఒకానొక దశలో మంచు మనోజ్ ఉన్నటువంటి ప్రాంతానికి విష్ణు వచ్చి గొడవ చేశాడు అంటూ కూడా ఆ వీడియోలను మంచు మనోజ్ రిలీజ్ చేయడం జరిగింది. తమ మీదకి వచ్చి ఇళ్లలోకి వచ్చి ఆ గొడవ చేస్తున్నారు, తమ మనుషుల మీద అటాక్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వీడియోలు రికార్డ్ చేసి మంచు మనోజ్ బయటకు రిలీజ్ చేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. కానీ ఆ పరిస్థితుల్లో కూడా మంచు ఫ్యామిలీ రియాక్ట్ అవుతూ ఇందులో ఎటువంటి గొడవలు అనేవి లేవు, తమ కుటుంబంలో ఎటువంటి గొడవలు అనేవి లేవు, దయచేసి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దు అంటూ కూడా కొన్ని మెసేజ్లను కూడా బయటకు రిలీజ్ చేశారు. కానీ అప్పటి నుంచి గత కొంతకాలం నుంచే ముఖ్యంగా మంచు మనోజ్ ఈ ఆస్తుల వ్యవహారంలో, ఆస్తుల పంపకాల వ్యవహారంలోనే కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైనా ఇటు ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో కూడా మనోజ్ను దూరం పెడుతూ వస్తున్నటువంటి అసంతృప్తి మొదటి నుంచి మనోజ్కు ఉంది అనేది కూడా మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇది మరి కాస్త ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. మౌనికారెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీసెంట్ గానే ఆ మనోజ్ మౌనికారెడ్డి దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇక ఈ పరిస్థితుల్లోనే తన కుటుంబం తనకు ఏర్పడింది కాబట్టి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు అనేవి ఆ కుటుంబంలో రైజ్ అయినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ విభేదాలు ఏర్పడి అందువలనే ఈ గొడవ అనేది జరిగినట్లు కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇక ఇందులో ఈ గొడవను మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే చాలా అంటే వెంటనే ఇప్పటికే చాలా వరకు స్ప్రెడ్ అయింది కాబట్టి ఇంతకు మించి ఎక్కువ వెళ్తే కుటుంబ పరువుకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అనేక మంది పెద్దలు ఇందులో రంగంలోకి దిగి కొంత కొలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మౌనికా రెడ్డి వచ్చి ఇటు తను నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఉదయం మంచు లక్ష్మి వచ్చి మనోజ్తో మాట్లాడడం జరిగింది. కొన్ని గంటల పాటు చర్చ జరిగినప్పటికీ కూడా ఒక కొలికి రాలేదంత సంగతి తెలుస్తుంది. మరోవైపున చినశ్రీశైలం గౌడ్ ఆయన కుటుంబ సన్నిహితుడిగా ఉంటారు, ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా వచ్చి కుటుంబంలో ఉన్నటువంటి చనువుని బట్టి కొంత డిస్కషన్ చేసి వెళ్ళిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రకంగా వారికి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా వచ్చి ఈ గొడవను సద్దుమణిగేలా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం విషయాన్ని తెలుసుకునేందుకు మరికొద్ది సేపట్లోనే మంచు విష్ణు రాబోతున్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. మరి ఆయన వస్తారా రారా అనేది కూడా నిర్ధారణ కావాల్సి ఉంది. ఎందుకంటే ఆయన యొక్క మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలోనే ఉన్నాడు, ఇండియాలో కూడా లేడు అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, నిజంగానే మంచు విష్ణు ఇక్కడ లేడా అనే విషయం కూడా కొంత కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రత్నకుమార్ మరోపక్క ముంబై నుంచి లక్ష్మీ మంచు కూడా దిగారు. సో తను కూడా ఇద్దరికి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వన్ మోర్, మోహన్ బాబు ఇంత ఇష్యూ తర్వాత ఆస్తులు కూడా పంపకాలు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వాస్తవానికి మొదటి ఇవన్నీ కూడా మోహన్ బాబు పేరు మీదే, మోహన్ బాబు ఆధ్వర్యంలోనే నడుస్తున్నటువంటి ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్తులను పంచుకోవటం కానీ వాటిని విడదీసి మోహన్ సంబంధించి కావచ్చు, ప్రొడక్షన్ హౌస్లకు సంబంధించి వీటన్నిటిలో కూడా కీలకంగా మంచు ఫ్యామిలీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి. కానీ ఏ వ్యక్తులు ఇటు విష్ణు పేరు మీద కావచ్చు, ఇటు మంచు మనోజ్ పేరు మీద కావచ్చు, లక్ష్మీ ప్రసన్న అని ఒకవైపున ఇటు మంచు లక్ష్మి పేరు మీద కావచ్చు, అలా విడదీసి ఎవరి పేరు మీద లేవు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఇక ఇంత వాగ్వాదాలు, ఇంత గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఇంత దాకా వచ్చిన తర్వాత అతి త్వరలోనే వీటి మీద చర్యలు తీసుకొని శ్రద్ధ పెట్టి వారికి ఉన్నటువంటి అతి దగ్గర ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల ద్వారా ఈ యొక్క అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంత జరిగిన తర్వాత. రత్నకుమార్, అలాగే ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇటు మోహన్ బాబు తరపున మంచు విష్ణు కూడా 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపారు. ఇటు మంచు మనోజ్ వారికి తగ్గేది లేదంటూ 30 మందిని కూడా దింపారు. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? క్రిటికల్ గా మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కూడా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారేటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం కొంతమంది ప్రధాన అనుచరులు ఫాలోవర్స్ రావడం జరిగింది. ఇరు వర్గాలకు సంబంధించి ఒకవైపున తండ్రి మోహన్ బాబుకు సంబంధించి కొడుకుకు చెందినటువంటి ఫాలోవర్స్, అలాగే వారి యొక్క ప్రధాన అనుచరులు వీళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా మారేటటువంటి నేపథ్యంలోనే మరోవైపు పహడ షరీఫ్ పోలీసులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సైబరాబాద్కు సంబంధించినటువంటి ఇతర పోలీసులు కూడా నిత్యం ప్యాట్రోలింగ్ ద్వారా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రత్యక్షంగా ఫిర్యాదు అనేది చేసి పెద్ద మొత్తంలో
అవకాశం ఉందన్నటువంటి ముందు చూపుతో వాళ్ళు వచ్చి ముందుగానే పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి ఆందోళన కావచ్చు, లేకపోతే గొడవలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకపోయినప్పటికీ కూడా ఏ క్షణమైనా సరే ఒకవేళ విష్ణు వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే మంచు మనోజ్ దీనికి సంబంధించి ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళబోతున్నటువంటి సిచ్యువేషన్ లో కావచ్చు, ఎప్పుడైనా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగానే పహాడి షరీఫ్ పోలీసులు నిత్యం పెట్రోలింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, అలాగే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ ఇరువురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి ముందుగానే పోలీసులు ఏమైనా అక్కడ ఏర్పాట్లు చేశారా, లేకపోతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఇద్దరికి పోలీసుల తరపున ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాస్తవానికి ఇందులో కేవలం నిన్న ఉదయం 10 గంటల సమయంలో మంచు మనోజు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయటమే తప్ప ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి ఫిర్యాదు అనేది అఫీషియల్ గా ఒక లెటర్ ద్వారా కావచ్చు, పోలీసులను ప్రత్యక్షంగా కలిసి ఎటువంటి ఫిర్యాదు అనేది చేయలేదు. మరోవైపు మోహన్ బాబు ఈ విషయానికి సంబంధించి అసలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు. అందులో భాగంగానే ఇందులో పోలీసులు జోక్యం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ క్షణమైనా ఒకవేళ వీరి యొక్క భేదాలనేవి మరింత ముదిరి గొడవ శృతి మించిన సందర్భంలోనే ఖచ్చితంగా వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకునేలాగా పోవాలి అనుకుంటే ఇరు వర్గాలు మోహన్ బాబు కావచ్చు, మరోవైపున మంచు మనోజ్ కావచ్చు, వెళ్ళి ఫిర్యాదు చేసి దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయాలన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితుల్లోనే అప్పుడు పోలీసులు దీనికి సంబంధించి దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నిన్న కూడా మంచు మనోజ్ తనకు తనపై దాడి జరిగింది, తనకు గాయాలని ఇటు హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత అక్కడ పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షలు పూర్తి చేసి ఆ కాలుకి ఇంటర్నల్ గా గాయం జరిగింది, అలాగే తలకు కొంచెం పట్టి వేసిందన్న కారణంతో ఒక పట్టీని కూడా వేశారు. సో ఇట్లా అల్ట్రాసౌండ్ కు సంబంధించినటువంటి పరీక్షలు, మరోవైపున ఇవన్నీ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కూడా ఎమ్మెల్సీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక పోలీసులు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు అనేది అందజేయాలి. చర్చించుకొని ఇరు వర్గాలు చర్చించుకొని ఒక కొలికి వచ్చేలాగా మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుతం మాత్రం పోలీసులకు డైరెక్ట్ గా ఫిర్యాదు అనేది వెళ్ళలేదు కాబట్టి ఇందులో పోలీసులు పూర్తిగా జోక్యం చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.